शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्याये सर्वविघ्नोपशान्तये अगजाननपद्मार्कं गजाननमहर्निशम् अनेकदन्तं भक्तानामेकदन्तमुपास्महे। ओम अखंडब्रह्मचर्याय सुज्ञानामतिविहारिणे श्रीमहादेवस्वरूपाय नमो प्रेमानंद सद्गुरुं। అఖండ బ్రహ్మచర్య వ్రత స్వరూపులు సుజ్ఞానామది సాగరమును విహరించు శ్రీ మహాదేవ స్వరూపులైన గురుదేవులు బ్రహ్మచారి మహర్షి సద్గురు శ్రీ 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 ప్రేమానంద స్వాముల వారు తపోవనము ఆశ్రమ సంస్థాపకులు సనాతన ధర్మ సమాజం వ్యవస్థాపకులు గురుదేవులు బ్రహ్మచారి మహర్షి సద్గురు శ్రీ 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 ప్రేమానంద స్వామి గురుదేవుల పాదపద్మములకు సాష్టాంగ నమస్కారములు. ఇచ్చోటి ఉన్నటువంటి స్వాములకు నమస్కారములు. ఇచ్చోటి భక్తులందరికీ నమస్కారములు. మన గురుదేవులు రచించినటువంటి శతకం నుంచి కొన్ని పద్యములు. పంచాక్షరి మంత్రంబు పఠించుమెప్పుడు పాపరాసులన్నీ కాలిపోవు పరమేశ్వర కృపనొంది పరమునొందెదవు సుమి ప్రేమానంద స్వామి మాట వేదాల మూట. మన గురుదేవులు పంచాక్షరి మంత్రం గురించి చాలా అద్భుతంగా చక్కగా ఈ పద్యం రచించినారు. ఎవరైతే మనచ కర్మణ వాచ త్రికరణ శుద్ధితో ఆ పరమేశ్వరుని యొక్క మంత్రము పంచాక్షరి మంత్రం పఠిస్తారో వారి యొక్క పాపరాశులన్నీ నశించిపోయి వాళ్ళు పరమ పవిత్రులుగా హృదయం పవిత్రంగా మారి వాళ్ళు ఉన్నతోత్తమ స్థితిని పొంది చివరికి కైవల్యాన్ని పొందుతారు. ఇట్లా పంచాక్షరి మంత్రం పఠించి కైవల్యాన్ని పొందాలంటే గురువు అవసరము. గురువు లేని విద్య గుడ్డి విద్య అంటారు. గురువు లేకుండా మోక్షం పొందాలంటే సాధ్యం కాదు ఏ నరునికి కూడా, మానవ జన్మ ఎత్తిన వారికి ఎవరికైనా సరే. ఎందుకంటే గురువు లేకుండా మోక్షం పొందాలంటే చాలా కష్టతరంగా ఉంటుంది, సులువుగా కాను కూడా కాదు. దీనికి నిదర్శనం ఏమైనా ఉన్నదంటే భక్త కన్నప్ప. భక్త కన్నప్ప యొక్క పూర్వ నామధేయము ముందు తిన్నడు. అంటే తన తల్లిదండ్రుల పెంపకం ద్వారా వేటాడుతూ అడవికి వెళ్ళి వేటాడి మాంసభక్షణ చేస్తూ జీవిస్తూ ఉండేవాడు. ఆయనకు దేవుడు అంటే దైవచింతన అంటే ఏమీ తెలియదు తిన్నడికి. అలా తిన్నడు ప్రతిరోజు వేటకు వెళుతూ ఒకరోజు వేట దొరకక అలసిపోయి తిరుగుతూ ఒక చెట్టు కిందకి వెళుతారు. ఆ చోటనే చెట్టు కింద శివలింగం ఉంటుంది. ఆ శివలింగం శ్రీ కాళహస్తీశ్వర స్వామి యొక్క శివలింగము. అప్పుడు అక్కడ గుడి ఉండదు, ఏమి ఉండదు, ఒక చెట్టు కింద మాత్రం శివలింగము ఉంటుంది, స్వయం వెలిసింది. అక్కడ కాశీపతి అను ఒక పూజారి అక్కడ పూజ చేసుకుంటూ ప్రతి అనుదినము శివునికి పూజించుకుంటూ వెళుతూ ఉండేవాడు, పరమ భక్తుడు. ఆ కాశీపతి అనునిత్యం పూజ చేసుకుంటూ వెళుతుండగా ఈ తిన్నడు చూస్తారు. స్వామి, ఎవరు మీరు? ఎందుకు ఈ రాయికి మొక్కుతున్నారు? పుష్పాలు వేసి పూజలు చేస్తున్నారు ఈ రాయికి. ఈ రాయి యొక్క గొప్పతనం ఏమిటి అని అడుగుతాడు ఈ తిన్నడు. అప్పుడు కాశీపతి చెప్తారు, నాయన, ఆ శివుడు బోలాశంకరుడు మహేశ్వరుడు. శివుని కరుణ ఉంటే ఏమైనా సాధ్యమవుతుంది, ఏమైనా లభిస్తుంది. కోరిన వరములు ఇచ్చే శివుడు ఆ పరమేశ్వరుడు. ఆ పరమేశ్వరుని ఎవరైతే మనచ కర్మణ వాచ త్రికరణ శుద్ధితో ఆ శివుని తన హృదయంలో నిలుపుకొని ఎవరు ఆ పరమేశ్వరుని ధ్యానిస్తారో వారి యొక్క అజ్ఞానం తొలగించి జ్ఞానాన్ని ప్రసాదిస్తాడు, మన కోరినవన్నీ ఇస్తాడు నాయన ఆ పరమేశ్వరుడు అని చెప్తాడు ఆ కాశీపతి. అప్పుడు ఆ తిన్నడు, అంటే అంత శక్తివంతుడా దేవుడు, అంత శక్తి ఉంది అంటే అవును నాయన అంటాడు. నాకు ఈరోజు ఆహారం లేదు, వేట దొరకలేదు, నాకు వేట ప్రసాదిస్తాడా అని అడుగుతాడు ఆ తిన్నడు. ఆ తిన్నని యొక్క అమాయక యొక్క భక్తికి చూసి ఆ కాశీపతి సంతసించి ఆ పరమేశ్వరుని యొక్క ఆజ్ఞ, పరమేశ్వరుని యొక్క కరుణా కటాక్షం లభించాలని చెప్పి త్రికరణ శుద్ధితో అప్పుడు చెప్తాడు తిన్నడికి, నాయన, నువ్వు కోరిన కోరికలు నెరవేరాలి, నీకు అన్నీ జరగాలి, నీకు సమస్తము సిద్ధించాలంటే ఆ పరమేశ్వరుని యొక్క మంత్రము ఓం నమ శివాయ మంత్రాన్ని నిత్యం పఠించున్నాయని చెప్తారు. అప్పుడు ఆ కాశీపతి ఆ తిన్ననికి పంచాక్షరి మంత్రం ఉపదేశించి ఇంటికి వెళ్తాడు. ఈ తిన్ననికి తెలియదు శివునికి పూజ ఎలా చేయాలి, ఏమి అర్పించాలో తెలియదు. తన వృత్తి ప్రకారము వేటాడుతూ వెళుతుండగా ఆ రోజు వేట దొరకపోతే అప్పుడు శివలింగం యొక్క ముందనే కూర్చొని కళ్ళు మూసుకొని తదేక నిష్టతో ఓం నమ శివాయ అనే మంత్రాన్ని అనునిత్యం జపిస్తూ ఉంటాడు. అప్పుడు శివుడు ఆ తిన్నని యొక్క భక్తికి పరవశించి కైలాసం నుంచి, అంటే ఈయన తిన్నడు కోరుకుంటాడు నాకు వేట కావాలి, నాకు ఆహారం లేదని. అంటే శివుని ఏమి కోరుకోవాలి, తనకి ఏమి కావాలో కూడా తెలియదు. అప్పుడు పరమేశ్వరుడు ఈ తిన్నని యొక్క భక్తికి సంతోషించి కైలాసం నుంచి 2 పుష్పములు ఆ చోట విసురుతాడు ఆ శివలింగం యొక్క సమీపంలో. ఆ 2 పుష్పములు కుందేలుగా మారి వెళుతుండగా వాటిని పట్టుకొని ఒకటి శివునికి అర్పించి ఒకటి తాను తీసుకెళ్తాడు తిన్నడు.
అంటే తనకు తెలియదు శివునికి ఏం అర్పించాలి, పూజ ఎలా చేయాలి, శివ భక్తి అంటే ఎలా ఉంటుందో కూడా తెలియదు. అంతటి మొరట భక్తుడు ఆ తిన్నడు. ఆ మొరట భక్తుడు తిన్నడానికి అప్పుడు కుందేలు అక్కడ అర్పించి వెళ్ళగా మరురోజు కాశీపతి వస్తాడు. అయ్యో ఎవరు నా శివునికి ఇక్కడ మాంసం అర్పించినారో, ఎంత అపచారము అని చెప్పి ఏడుస్తూ బాధపడుతూ ఉంటాడు. అప్పుడు శివుడు ఆ శివలింగంలోంచి అదృశ్య రూపంలో అవపడి, నాయన కాశీపతి, ఈ వేట ఎవరో కాదు నాకు అర్పించింది, నీ యొక్క శిష్యుడు తిన్నడు, నువ్వు చేసిన మంత్రోపదేశం వల్ల ఈ స్థితికి మంచి భక్తుడిగా మారినాడు అని చెప్తారు. అంటే అంతటి భక్తుడు ఆ స్వామి మాంసం అర్పించడం అపచారం కదా అని చెప్తాడు. లేదు అనేది మాంసం కాదు, నేను కైలాసం నుంచి విసిరిన 2 పుష్పములలో ఒక పుష్పం నాకు అర్పించి వెళ్ళినాడు, అతని దృష్టిలో మాంసము, నా దృష్టిలో ఇవి పుష్పములు అని కాశీపతికి చెప్తాడు. అప్పుడు కావాలంటే నువ్వు ఒకటి చెట్టుసాటున దాక్కొని ఉండు నాయన, నిల్చొని ఉండుము, ఆ తిన్నని యొక్క భక్తిని నేను పరీక్షిస్తాను, నీకు అర్థమవుతుంది తిన్నడు ఎటువంటి భక్తుడు అని చెప్తారు. అప్పుడు ఆ తిన్నడు మళ్ళీ మరోజు వేటాడి మాంసం తీసుకుని శివునికి అర్పించాలని చూస్తాడు. అప్పుడు శివుని యొక్క కంట నీరు కారుతుండగా చూస్తాడు ఈ తిన్నడు. అప్పుడు అయ్యో నా శివునికి కన్ను నొప్పి పెట్టిందే, నీరు కారుతుంది అని చెప్పి తనకు తెలిసిన వైద్యం పసురు తెచ్చి కంటిలో పిండుతాడు. అప్పుడు ఆ నీరు ఆగిపోకుండా ఇంకా రక్తం స్రవణం జరుగుతుంది. అప్పుడు తిన్నాడు, అయ్యో నా దేవునికి నేను చేసిన వైద్యం వల్ల కన్ను చెడిపోయినది ఎట్లా ఇప్పుడు అని చెప్పి బాధపడుతూ ఏడుస్తూ తన యొక్క బాణంతో తన కన్ను తీసి శివునికి అర్పిస్తాడు. అప్పుడు రెండో కంటి గుండా కూడా రక్తం వస్తూ ఉంటుంది. అప్పుడు తన రెండో కన్ను కూడా తీస్తుండే అప్పుడు మళ్ళీ ఆలోచిస్తాడు, శివునికి రెండో కన్ను అర్పిస్తాను కానీ మూడో కన్నుకు రక్తం కాస్తే నేను ఏం చేయాలి అని ఏడుస్తూ చింతిస్తూ ఉంటాడు. అప్పుడు తన మనసు ఒక స్మరణకు వస్తుంది, శివునికి 3 నేత్రములు ఉంటాయి, మానవునికి కూడా ఎప్పుడు పరమేశ్వరుని యొక్క నామము పంచాక్షరి జపిస్తామో అప్పుడు తనకు జ్ఞాన నేత్రం అనే 3వ నేత్రం తెరుచుకుంటుంది, అప్పుడు జ్ఞాని అవుతారని చెప్తారు కదా భగవంతుడు. అంటే నాకు జ్ఞాన నేత్రం ఉంది కదా, శివునికి 3వ కన్నుకు రక్తం వస్తే నా జ్ఞాన నేత్రాన్ని ప్రసాదిస్తానని చెప్పి రెండో కన్ను తీయబోతాడు. అప్పుడు శివుడు పార్వతీ పరమేశ్వరుడు ప్రత్యక్షమై, నాయన నీ భక్తికి సంతోషించినాను, నువ్వు పఠించిన పంచాక్షరి మంత్రం వల్ల నీ పాపములన్నీ నశించినాయి, కావున నువ్వు కైలాసముకు రమ్మని చెప్పి తన నంది వాహనం పైన కూర్చున్నబెట్టి భక్త కన్నా తిన్నడుని కైలాసానికి తీసుకెళ్తారు. ఎప్పుడు భగవంతునికి కన్నులు అర్పించినాడో తిన్నడనే నామధేయం బదులు భక్త కన్నప్ప అనే నామధేయము వచ్చినది, తన జన్మ సార్థకమైనది. అట్లా మనం ఎప్పుడైతే గురువును అనుసరించి గురువును ఆశ్రయించి గురువు చెప్పిన విధముగా గురూపదేశం పొంది మధుమాంసాలు మానుకొని గురూపదేశం పొంది మనస వాచ కర్మణ త్రికరణ శుద్ధితో గురువును ఎప్పుడు మనం ఆశ్రయిస్తామో గురువు చెప్పిన నడుచుకుంటాం, వాళ్ళకు మోక్షము తథ్యము. లేతవట వృక్షమున్ పెకలింపగవచ్చు, పెరిగిన వృక్షమున్ పెకలించినట్లు మహేశ్వర కృపయున్న మాయను జయింపవచ్చు, ప్రేమానంద స్వామి మాట వేదాల మూట. చిన్న మొక్కను గోటితో తుంచితే పోతుంది, అదే పెరిగి పెద్దదేమితే గొడ్డితో కూడా కొట్టినా పోదు. అట్లా మాయ చిన్నగా ఉన్నప్పుడే దాన్ని జయించవచ్చు, మాయ పెనుమాయగా మారినప్పుడు జయించాలంటే కష్టమవుతుంది. ఆ మాయ జయించవాలంటే ఈశ్వరుని యొక్క కరుణ అనుగ్రహము ఉండాలి. అట్లా ఈశ్వరుని కరుణ లభించాలంటే శివ పూజలు చేసి గురువును ఆశ్రయించి శివ పూజలు చేయాలి. కొంతమంది గురువు లేనప్పుడు పూజలు చేస్తూ ఉండగా ఆ శివుడే తనని గురువు చెంతకు పంపిస్తాడు. దీనికి నిదర్శనము బిల్లుడు పూర్వము వేటకు వెళుతూ ఉంటాడు. అట్లా వేటకు ఒకరోజు శివరాత్రి రోజు వేటకు వెళ్ళినప్పుడు వేట దొరకక ఒక బిల్వ చెట్టు ఎక్కి ఆ చెట్టు మీద కూర్చొని ఆ వేట అక్కడ ఏమైనా జంతువులు వస్తే వేటాడదామని చెప్పి బిల్లుడు కూర్చొని ఉంటాడు. అలా కూర్చొని ఉండగా తనకు తెలియకుండా, అంటే ఆ చెట్టు కింద ఒక శివలింగం ఉన్న విషయం కూడా తెలియదు ఆ బిల్లునికి. అప్పుడు చెట్టు మీద కూర్చొని ఆ సమయం పొద్దుపోగా సమయం చీకాకు వచ్చి ఇక్కడ వేట దొరకలేదు కదా, నా పరిస్థితి ఏమిటి, ఇంటికాడ భార్య పిల్లలు వాళ్ళని ఎలా పోషించాలని చెప్పి చింతిస్తూ దుఃఖిస్తూ ప్రతిసారి మారేడాకు తుంచి కింద వేస్తూ వస్తాడు. అక్కడ శివలింగం మీద పడుతూ ఉంటాయి. తాను తాగడానికి తెచ్చుకున్న నీరు అటు వంగినప్పుడల్లా ఆ బుర్రలోని నీళ్లు కింద పడి అక్కడ శివలింగం మీద అభిషేకం జరుగుతూ ఉంటుంది. అట్లా కొంతసేపటికి ఒక జిముక వస్తుంది అక్కడికి. ఆ జిముకను వేటాడాలని ఎప్పుడు బాణం ఎక్కువ పెడతాడో అప్పుడు జింక ప్రాధేయపడుతుంది, నాయన నా ఇంటి వద్ద పిల్లలు ఉన్నారు, పిల్లలకు మంచి మాటలు చెప్పి వాళ్ళకు పాలిచ్చి మళ్ళీ వస్తాను, అప్పుడు నన్ను తీసుకెళ్ళు అని చెప్తుంది ఆ జింక.
అంటే జింక చెప్పినంత మాత్రం ఇతని మనసు కరగాలంటే కరగదు కదా, వేటగాడు కదా. కానీ ఎప్పుడు శివుని మీద బిల్వ పత్రాలు వేసి నీళ్లు పడినాయో తన యొక్క మాయ అంటే లేత వటవృక్షమును పెకలింపగవచ్చు, పెరిగిన వృక్షమును పెకలించనట్లు మహేశ్వర కృపయున్న మాయను జయింపగవచ్చు. అంటే ఆ మాయ జయించాలంటే మహేశ్వరుని కృప అంటే ఈశ్వరుని అనుగ్రహం లభించాలి. అప్పుడు ఆ బిల్లునికి ఈశ్వరునికి అనుగ్రహం లభించి తన మాయ తొలగిపోయి జ్ఞానోదయం కలిగినది. ఆ జింక యొక్క బాధ చూడలేక, అవును దానిది కూడా ఒక ప్రాణమే కదా, దాన్ని చంపడం వలన దాని పిల్లలు అనాథలు అవుతాయి కదా, దానివల్ల నాకు వచ్చేదేముంది పాపమే కదా అని చెప్పి బాధపడి సరే వెళ్ళిపోమని చెప్తాడు. మళ్ళా కొద్దిసేపటికి ఆ జింక పిల్లలు వస్తాయి. ఆ పిల్లలు వచ్చినప్పుడు వేటాడాలని చూస్తే మేము అడవి గుండా మా అమ్మను వెతుక్కుంటూ వచ్చినాము, మా అమ్మ లేదు, మేము మా అమ్మ దగ్గరికి వెళ్ళి మళ్ళీ వస్తామని చెప్తే వాటిని కూడా వదిలేస్తాడు ఈ బిల్లుడు. అట్లా జింకలు వదిలేసినప్పుడు అవి మళ్ళీ ఇంటి దగ్గర కలుసుకొని మళ్ళీ తిరిగి వస్తాయి ఈ బిల్లుని చెంతకు. అప్పుడు బిల్లుని దగ్గరికి వచ్చి నీ ఆజ్ఞ ప్రకారం మేము ఇంటికి వెళ్ళి వచ్చినాము, మమ్మల్ని స్వీకరించమని చెప్పి ఆ జముకలు ఈ బిల్లునితో చెబుతాయి. అప్పుడు బిల్లునికి జ్ఞానోదయం కలిగి జీవహింస మహాపాపము అని తన హృదయంలో ఉద్భవించింది శివుని యొక్క కరుణ వల్ల. అప్పుడు ఆ జముకలను మీరు వెళ్ళండి, నేను మిమ్మల్ని వేటాడదలుచుకోలేదు, నేను శాకాహారం భుజించి తరిస్తాను, శివుని ధ్యానించి అని చెప్పి చెప్తారు. అప్పుడు ఎప్పుడైతే ఇది ఆ మాట చెప్పంగానే ఈ జముకలు గంధర్వులు శాపావశాత్తు జముకలుగా జన్మించింటారు. అప్పుడు ఆ జముకలకు శాప విమోచన కలిగి గంధర్వులుగా మారిపోతారు. అప్పుడు అక్కడ పరమేశ్వరుడు ప్రత్యక్షమై, నాయన బిల్వ, నీకు ఈ జన్మలో పాపం నశించినది, కానీ మోక్షం లభించాలంటే కొంచెం పాపశేషం ఉంది, కావున వచ్చే జన్మలో నీవు గుహునిగా జన్మిస్తావు. నీవు గుహునిగా జన్మించి రాముని యొక్క పాదములు కడిగి నీవు రాముని యొక్క పాదములు కడిగి రామభక్తుడిపై కైవల్యాన్ని ముక్తిని పొందుతావని చెప్పి వరం అనుగ్రహిస్తాడు ఆ బిల్లునికి. అట్లా ఎవరైతే ఆ పరమేశ్వరుని ఆశ్రయించి పరమేశ్వరుని ధ్యానం చేసి ఆ శివుణ్ణి అనునిత్యం పూజలు చేసి గురువు చెంతకు చేరి గురువు చెప్పిన విధంగా నడుచుకొని ఎవరైతే సంసారంలో ఉండి కూడా ఎవరైనా తరించగలుగుతారో అట్లా మనము కూడా గురువు చెంతకు వచ్చి గురువును ఆశ్రయించి గురువు చెప్పిన విధంగా నడుచుకొని మనమందరం కూడా తరించబాలి. చిన్నలు పెద్దలు పిల్లలు అందరూ కూడా మధుమాంసాలు మానుకొని గురువు చెప్పిన విధంగా అహింస పరమో ధర్మ అని చెప్పి అహింసా వ్రతాన్ని పాటించి సన్మార్గ ప్రవక్తలమే తరించాలి మనమందరము. ఓ सहना भवतो सहनो भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहैः। ओम शांति शांति शांति।